మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహణం అత్యంత శక్తివంతమైనది. ఈ గ్రహణం తర్వాత రేపటి నుండి కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక 4 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. వారు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా వారిని కోట్ల ఖజానా వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తీరిపోయి నక్కతోక తొక్కినట్లే వారి దశ తిరిగిపోతుంది. గ్రహణం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ సూర్యగ్రహణం ఈ 4 రాశుల వారికి ఒక వరంలా మారబోతుంది. ఆగిపోయిన పనులు పూర్తి కావటం, డబ్బుకు లోటు లేకుండా పోవటం, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం వంటి శుభ ఫలితాలు వారికి అందనున్నాయి. మరి ఆ అదృష్టవంతులైన రాశులు ఏవో, వారికి ఎలాంటి అద్భుతమైన యోగాలు పట్టబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మనకు సంవత్సరంలో మొత్తం 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన దేశంలో కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. సెప్టెంబర్ 21న రాబోయేది ఈ సంవత్సరంలోనే 2వ సూర్యగ్రహణం. మార్చి నెలలో ఆల్రెడీ ఒక సూర్యగ్రహణం ఏర్పడింది, కానీ ఇది ఇండియాలో కనిపించలేదు. ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం కూడా మనకు కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి సుమారు 10:59 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది. రాత్రి సమయంలో సూర్యుడు మనకు కనిపించడు, కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆర్కిటికా, ఫిజీ, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ గ్రహణం యొక్క జ్యోతిష్య ప్రభావం మాత్రం అన్ని రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణ సమయంలో వెలువడే శక్తివంతమైన కిరణాలు, విశ్వంలో ఏర్పడే మార్పులు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ గ్రహణం మనకు కనిపించదు కదా అని తేలికగా తీసుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చూస్తే ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలోనే సంచరిస్తారు. దీనికి తోడు శనీశ్వరుడు మీనరాశి నుండి తన ప్రత్యక్ష దృష్టిని ఈ గ్రహణంపై సారిస్తాడు. కుజుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు మరియు కేతువు సింహరాశిలో కలిసి ఉంటారు. ఈ గ్రహాల కలయిక మరియు స్థానాలు అత్యంత అరుదైనవి మరియు సంక్లిష్టమైనవి. ముఖ్యంగా కన్యారాశి మరియు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఆ రాశులలో మొదటి రాశి సింహరాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడే. అందువల్ల సూర్యగ్రహణం వీరి జీవితంపై చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది. గడిచిన కొన్నాళ్లుగా సింహరాశి వారు తీవ్రమైన ఒత్తిడిని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాక, వృత్తిలో ఎదుగుదల లేక చాలా నిరాశకు గురి అయ్యారు. తాము చేసే పనులకు అడుగడుగున ఆటంకాలు ఎదురవటంతో తమపై తమకే నమ్మకం కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ సూర్యగ్రహణం వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. గ్రహణం కారణంగా ఇప్పటి వరకు వారిని పట్టి పీడిస్తున్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. రేపటి నుండి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వారిలో ఉన్న న్యాయకత్వ లక్షణాలు బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఊహించిన ప్రమోషన్లు, భారీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద డీల్స్ కుదురుతాయి. ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన పనులు, కాంట్రాక్టులు సులభంగా పూర్తవుతాయి. కొంతమందికి పూర్వీకుల ఆస్తి తగాదాలు పరిష్కారమై కోట్ల విలువైన ఆస్తులు చేతికి అందుతాయి. స్టాక్ మార్కెట్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఇకపై సింహరాశి వారు చేయాల్సిందల్లా వచ్చిన ప్రతి అవకాశాన్ని ధైర్యంగా అందిపుచ్చుకోవటమే. వారి ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. డబ్బు వారిని వెతుక్కుంటూ వస్తుంది. వారు ఒక ఖజానా మీద కూర్చున్నట్లే వారి సంపద రోజురోజుకు పెరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ రాశివారు కూడా గత కొంతకాలంగా అనేక రకాల ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు.
ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. తెలియని శత్రువుల వల్ల, వారి కుట్రల వల్ల పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. ఊహించని ఖర్చులు మీదపడి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే అయిపోయింది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి దారి కనిపించక తీవ్రమైన మానసిక వేదన అనుభవించారు. అయితే ఈ సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి విముక్తిని ప్రసాదించబోతుంది. వారిని పట్టి పీడిస్తున్న దోషాలన్నీ ఈ గ్రహణంతో సమసిపోతాయి. రేపటి నుండి వారి జీవితంలో అదృష్ట యోగం ప్రారంభం కానుంది. వారికి ఇప్పటి వరకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వారిలో ఉన్న సహజమైన పరిశోధన, దృష్టి, పట్టుదల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పటి నుండో రాదు అనుకుంటున్న డబ్బు, అప్పుగా ఇచ్చి తిరిగి రాని మొండి బాకీలు అన్నీ అద్భుతంగా తిరిగి వస్తాయి. కొంతమందికి లాటరీ లేదా వారసత్వ రూపంలో హఠాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. కోర్టు కేసులలో చిక్కుకున్న వారికి విజయం లభిస్తుంది. దాని ద్వారా భారీ మొత్తంలో నష్టపరిహారం కూడా అందవచ్చు. వారి అంతరాత్మ ప్రబోధం చాలా బలంగా పనిచేస్తుంది. ఏ పని చేస్తే డబ్బు వస్తుందో, ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం వస్తుందో వారి మనస్సు ముందుగానే చెప్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా కోట్లాది రూపాయల లాభం వస్తుంది. ఇకపై వృశ్చిక రాశి వారు తమ జీవితంలో చీకటి రోజులను మర్చిపోయి బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారు. వారికి దొరకబోయే ఖజానా వారి 7 తరాలను కూడా సుఖంగా బ్రతికేలాగా చేస్తుంది. ఇక 3వ రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అధిపతి దేవగురువు బృహస్పతి. గత కొంతకాలంగా గ్రహాల ప్రతికూల సంచారం వల్ల ధనస్సు రాశి వారు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. చేసిన అప్పులు తీర్చలేక కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి నష్టపోయి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలనే వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. వారి ఆశావాహ దృక్పథం కూడా దెబ్బతినేలాగా పరిస్థితులు తయారవుతాయి. అయితే ఈ సూర్యగ్రహణం వారి జీవితంలో సరికొత్త వెలుగును నింపబోతుంది. ఈ గ్రహణం వల్ల శుభగ్రహాల అనుగ్రహం పెరిగి వారికి అడ్డుగా ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. రేపటి నుండి వారి అదృష్టం సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. వారు నక్కతోక తొక్కినట్లే పట్టందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు వెతుక్కుంటూ వస్తాయి. ఐటీ, విద్య, కన్సల్టెన్సీ వంటి రంగాలలో ఉన్న వారికి ఊహించని స్థాయిలో కీర్తి ప్రతిష్టలు, ధనం లభిస్తాయి. పేరుకుపోయిన అప్పులన్నీ ఒకేసారి తీరిపోయే మార్గం దొరుకుతుంది. కొంతమందికి తాము ఊహించని విధంగా లాటరీలు లేదా పోటీలలో భారీ బహుమతులు గెలుచుకునే యోగం ఉంది. పాత పెట్టుబడులు ఇప్పుడు అనేక రెట్లు పెరిగి వారిని కోటీశ్వరులను చేస్తాయి. సమాజంలో వారి మాటకు విలువ పెరుగుతుంది. వారు చెప్పే సలహాల కోసం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. వారి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్త ఇల్లు లేదా ఖరీదైన వాహనం కొనుగోలు చేస్తారు. వారి ఆశయాలు, కలలు అన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. ధనస్సు రాశి వారు చేయాల్సిందల్లా తమ సహజమైన ఆశావాద దృక్పథాన్ని వేడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటమే. అప్పుడు వారి ఇంట్లో డబ్బు వర్షంలా కురుస్తుంది. చివరిగా కుంభరాశి. ఈ రాశివారు ఎంతో తెలివైనవారు, వినూత్నంగా ఆలోచిస్తారు. కానీ గత కొంతకాలంగా వారి ఆలోచనలకు సరైన గుర్తింపు లభించలేదు. ఆదాయం చాలా నెమ్మదిగా పెరగటంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడతారు. వృత్తి జీవితంలో సహోద్యోగులతో, పై అధికారులతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాము ఒంటరి అయిపోయామనే భావన వారిని వేధించింది. స్నేహితులు, బంధువుల నుండి కూడా సరైన సహకారం అందలేదు. అయితే ఈ సూర్యగ్రహణం వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తేబోతుంది. ఈ గ్రహణం వారి లాభస్థానాన్ని ఉత్తేజితం చేస్తుంది. వారి రాశి అధిపతి అయిన శని భగవానుడు ఇప్పటి వరకు ఆలస్యం చేసిన ఫలితాలను ఇప్పుడు ఒకేసారి బహుమతిగా అందించబోతున్నాడు. రేపటి నుండి కుంభరాశి వారి దశ తిరగనున్నది. ముఖ్యంగా వారి సామాజిక సంబంధాలు, స్నేహితుల ద్వారా భారీ ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెద్ద ప్రాజెక్టులకు ఆమోదం లభించి దాని ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు వారిని వెతుక్కుంటూ వస్తాయి. టెక్నాలజీ, ఆన్లైన్ వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనల రంగంలో ఉన్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. వారి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు లభించి రాయల్టీ రూపంలో
జీవితాంతం డబ్బు వస్తుంది. వారు చేసే సామాజిక సేవ, సహాయ కార్యక్రమాలు కూడా వారికి ఊహించిన విధంగా ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా స్థిరపడటంతో పాటు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వారి ఆలోచనలను ఇప్పుడు అందరూ గౌరవిస్తారు, పాటిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుంభరాశి వారు తమ జీవితంలో తాము కోరుకున్న దానికంటే ఎక్కువ సాధిస్తారు. వారికి దొరికే ఖజానా కేవలం డబ్బు రూపంలోనే కాకుండా కీర్తి, గౌరవము, ఆనందం రూపంలో కూడా ఉంటుంది. ఈ 4 రాశుల వారు ఈ గ్రహణం తర్వాత తమ జీవితంలో చూడబోయే అద్భుతాలకు సిద్ధంగా ఉండాలి. ఇది గ్రహాల అరుదైన కలయిక వల్ల ఏర్పడిన మహాయోగం కాబట్టి దానిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అయితే ఈ గ్రహణం తర్వాత నుండి ఒక 5 రాశుల వారికి చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి. ఈ రాశుల వారికి గండాలు పొంచి ఉన్నాయి. ప్రాణాల మీదకి కూడా రావచ్చు. ఈ గ్రహణం ప్రభావం వలన ఈ రాశుల వారికి జీవితంలో కోలుకోలేని గట్టి దెబ్బ తగులుతుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ కాలం ఈ రాశుల వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జీవితంలో కోలుకోలేని నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆ రాశుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో, జాగ్రత్తలతో రాబోయే రోజులను గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ గ్రహణం ఎఫెక్టు 30 రోజుల పాటు ఉంటుంది. అంటే దీపావళి అమావాస్య వరకు ఉంటుంది. కనుక మీకు ఈ 30 రోజులలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు, అడ్డంకులు, ఆటంకాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ 5 దురదృష్ట రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశుల వారు రాబోయే నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆ రాశులలో మొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. ఈ సూర్యగ్రహణం మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతుంది. అష్టమ స్థానం ఆయుష్, ప్రమాదాలు మరియు ఆకస్మిక సంఘటనలకు సంబంధించినది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం అత్యంత ప్రమాదకరమైన సూచన. దీనికి తోడు శని దృష్టి కూడా ఉండటంతో వీరికి మరణ భయం పట్టుకుంటుంది. ప్రాణహాని కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. వేగం అస్సలు పనికిరాదు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది. గుండె, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా కూడా వీరికి ఇది గట్టి దెబ్బే. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. డబ్బు విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అప్పులు ఇవ్వటము, తీసుకోవటం రెండూ ప్రమాదకరమే. కుటుంబంలో కూడా అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతాయి. మీ మాట తీరు వల్ల బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా, సహనంగా ఉండాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటము, పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు దానం చేయటం వల్ల కొంతవరకు చెడు ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. ఆ గ్రహణం తర్వాత కష్టాలు అనుభవించే 2వ రాశి మిథున రాశి. ఈ గ్రహణం మీనరాశికి చతుర్థ స్థానంలో అంటే సుఖస్థానంలో ఏర్పడుతుంది. ఇది తల్లి, ఇల్లు, వాహనాలు మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీ సుఖశాంతులు పూర్తిగా దెబ్బతింటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఆస్తి తగాదాలు, గృహ కలహాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. మీరు మానసికంగా చాలా కుంగిపోతారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఇల్లు కొనాలన్నా లేదా మన ఇంటిని బాగు చేయాలన్నా ఇది సరైన సమయం కాదు. అలాంటి పనులు చేస్తే డబ్బు నష్టపోవటమే కాకుండా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగంలో కూడా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మీ స్థానం మారే అవకాశం కూడా ఉంది. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆవులకు పచ్చగడ్డిని తినిపించటం మంచిది. ఇక 3వ రాశి కర్కాటక రాశి. ఈ గ్రహణం మీ రాశికి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది. ఇది ధైర్యం, సోదరులు మరియు చిన్న ప్రయాణాలకు సంబంధించిన స్థానం.
ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీ ధైర్య సాహసాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. ఏ పని చేయాలన్నా మనసు ముందుకు రాదు. ఒక రకమైన భయం, పిరికితనం ఆవరిస్తాయి. సొంత సోదరులతోనే తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావచ్చు. ఉద్యోగంలో మీ సహోద్యోగులే మీకు శత్రువులుగా మారుతారు. మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటూ ఉంటాయి. మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక అపార్థాలకు గురి అవుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాటి వల్ల సమయం, డబ్బు వృధా తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా గొంతు, చెవులు, భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం, పేదవారికి పాలు దానం చేయటం వల్ల మీకు కొంత ఊరట లభిస్తుంది. ఇక 4వ రాశి కన్యారాశి. ఈ సూర్యగ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోయే రాశులలో కన్యారాశి కూడా ఒకటి. నిజానికి మిగిలిన రాశుల కంటే కన్యారాశి వారే ఈ గ్రహణం వల్ల ఎక్కువ కష్టాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సంభవించేది కన్యారాశిలోనే. మీ జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడటం అనేది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అశుభకరమైన సూచన. ఇది మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి పెనుమార్పులకు కారణమవుతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల కన్యారాశి వారికి ప్రాణగండం కూడా పొంచి ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తీవ్రమైన గందరగోళానికి గురి అవుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాంతం బాధపెడతాయి. మీ వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. సమాజంలో అపనిందలు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులు మీ పై చెయ్యి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, చర్మ వ్యాధులు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో గ్రహణ దోష నివారణకు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించటం, పేదలకు ఆకుపచ్చని వస్తువులు లేదా పెసలు దానం చేయటం మంచిది. దైవ చింతనతో, ఓపికతో ఈ కాలాన్ని నడిపితే రాబోయే పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చు. చివరిగా మీనరాశి. మీ రాశికి 7వ స్థానంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 7వ స్థానం వివాహము, భాగస్వామ్యం మరియు వ్యాపార భాగస్వామ్యులకు సంబంధించినది. ఇక్కడ గ్రహణం ఏర్పడటం దాంపత్య జీవితంలో తీవ్రమైన తుఫాన్లను సృష్టించబోతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. చిన్న విషయానికే పెద్ద గొడవలు జరిగి విడిపోయేంత వరకు పరిస్థితి వెళ్ళే ప్రమాదం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు దెబ్బతింటాయి. వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల వ్యాపారం మూతపడే పరిస్థితి కూడా రావచ్చు. కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మూత్రపిండాలు, పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో ఉండాలి. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించటం, గురువారం రోజు శనగలు దానం చేయటం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ 5 రాశుల వారు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవటం ఉత్తమం. గ్రహణం విడిచిన తర్వాత రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహణ దోషాల నుండి విముక్తి పొందవచ్చు. అసలు ఏమీ చేయలేని వారు గ్రహణం తర్వాత ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపిస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు. రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక మాత్రమే. భక్తి, జాగ్రత్త అనేవి మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ 5 రాశుల వారు అప్రమత్తంగా ఉండి దైవాన్ని నమ్ముకుని ఈ క్లిష్ట కాలాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.